ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు, ప్రకృతి వైద్యులు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి. ఉపవాసం అనే మాట వినగానే వీళ్ళకి చాలా భక్తి ఎక్కువే అంటారంతా. కానీ వాస్తవానికి ఉపవాసం దేవుడి కోసం కాదు, మన కోసం, మన జీర్ణ వ్యవస్థ శుద్ధి కోసం అన్నది తెలుసా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. ఏడాది పొడవునా ఎన్నో పండుగలు వస్తుంటాయి. కానీ నెల రోజులు పండుగలా జరుపుకునేది కార్తీక మాసంలోనే. సూర్యోదయానికి ముందే స్నానాలు, పూజలు, వ్రతాలు, దానాలు, ఉపవాసాలు, వనభోజనాలు, అబ్బో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే. అయితే కార్తీక మాసంలో భగవంతుణ్ణి పూజించేందుకు భారీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదు, ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. కావాల్సిందల్లా నియమం, మనపై మనకు నియంత్రణ, అంతే. అలాంటి నియమంలో ఒకటి ఉపవాసం. కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేస్తే శివ సాయుధ్యాన్ని పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది. ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, ఆరోగ్యపరంగానూ మన పెద్దలు ఉపవాసానికిచ్చిన ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఎలాగైతే వారం వారం మనం సెలవు తీసుకుంటామో అలాగే మన జీర్ణ వ్యవస్థకు కూడా వారానికి ఒకరోజు సెలవు ప్రకటించమని ప్రకృతి వైద్యులు చెబుతుంటారు. వారానికి ఓ రోజు ఉపవాసం ఉంటే మన జీర్ణ వ్యవస్థ తిరిగి శక్తిని పుంజుకునేందుకు తగిన అవకాశాన్ని ఇచ్చిన వారం అవుతాం. పైగా నిత్యం తీసుకునే ఆహారం జీర్ణించుకునేందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. తిన్న వెంటనే మగతగా అనిపించడానికి కారణం కూడా అదే. అలా కాకుండా ఒక రోజంతా శరీరాన్ని తన మానాన వదిలేస్తే రక్షణ వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి ఆ సమయాన్ని వినియోగించుకుంటుంది. శరీరం మూలమూలన ఉన్న దోషాలను ఎదుర్కొని అవి రుగ్మతలుగా మారకుండా చూస్తుంది. శరీరానికి తనకు తానుగా స్వస్థత పరుచుకునే గుణం ఉంటుంది. ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు శరీరం వాటిని ఎదుర్కొనే యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయగలుగుతుంది. అయితే దాన్ని ఎదుర్కొనే అవకాశం అస్సలు ఇవ్వడం లేదు. ఒంట్లో కాస్త నలతగా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదిస్తాం. భారీగా టెస్టులు, ఆహారంలా మందులు మింగేస్తాం. కానీ మన పెద్దల్లో ఈ భయం ఉండేది కాదు. అజీర్ణం చేసినా, జ్వరం వచ్చినా ఉపవాసం ఉండి శరీరానికి తగిన అవకాశాన్ని ఇచ్చేవారు. అందుకే ఆయుర్వేదంలో లంకణం పరమౌషధం అని చెప్పారు. ఉపవాసం శరీరానికి మాత్రమే కాదు, మనసుకి కూడా ఎంతో మంచి చేస్తుంది. ఎందుకంటే మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని, మనసుని ప్రభావితం చేస్తుందని ప్రాచీన వైద్యం చెప్తోంది. ఒక రకంగా చెప్పాలంటే మనం తినే ఆహారమే మన ఔషధం. విపరీతమైన కారం తింటే ఒక రకమైన ఆలోచన కలుగుతుంది, విపరీతమైన పులుపు తింటే మరో రకమైన ఆలోచనలుంటాయి. అందుకే మనస్ఫూర్తిగా దైవాన్ని తలుచుకునేందుకు అన్ని మతాల వారు ఉపవాసాన్ని ప్రోత్సహించారు. కడుపులో ఎలాంటి ఆహారం లేనప్పుడు భగవన్నామ స్మరణ తప్ప మరో ఆలోచన రాదు. అందుకే కార్తీక మాసం మొత్తం నిత్యం ఒకపూట తినేవారు కొందరు, ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవారు ఇంకొందరు, ఏకాదశి, ద్వాదశికి ఉపవాసం ఉండేవారు మరికొందరు. ఏదీ కుదరకపోతే కనీసం ఒక్క సోమవారమైన ఉపవాసం ఉండాలని చెబుతారు. ఉపవాసాల కోసం కార్తీక మాసాన్ని ఎందుకు ఎంచుకుంటారంటే బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరం త్వరగా అలసిపోతుంది. చలి మరీ ఎక్కువగా ఉంటే శరీరానికి తగిన ఉష్ణోగ్రతను అందించేందుకు కూడా శక్తి అవసరమవుతుంది. కానీ ఈ నెలలో ఉష్ణోగ్రతలు, చలి రెండూ ఎక్కువగా ఉండవు. ఇలాంటి సమయంలోనే శరీరాన్ని అదుపు చేయాలని చెబుతారు పెద్దలు. ఆకలి వేసిన వెంటనే శరీరం కోరుకునేది ఆహారం. వెంటనే ఆహారం తీసుకోకుండా కొద్దిసేపు ఓపిక పడితే అది చాలా మార్పు తీసుకొస్తుందంటారు. మీరు బాగా ఆకలితో ఉన్నప్పుడు మీ ఆహారాన్ని మరొకరికి ఇవ్వగలిగితే మీరు మరింత బలశాలురవుతారని చెప్పాడు గౌతమ బుద్ధుడు.